హైదరాబాద్లోని వీధి కుక్కల రక్తంతో అక్రమంగా వ్యాపారం జరుగుతోందని ఆరోపిస్తూ ఆరుద్ర ఫర్ యానిమల్స్ అండ్ ఎన్విరాన్మెంట్ సంస్థ ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చింది. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించి కఠిన చర్యలు తీసుకోవాలని సంస్థ ప్రతినిధులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా గత కొన్ని రోజులుగా రక్త మార్పిడి పేరుతో వీధి కుక్కలను ఉపయోగిస్తూ అక్రమాలు జరుగుతున్నాయని స్థానికుల నుంచి సమాచారం అందిందని తెలిపారు. జంతు హింసకు వ్యతిరేకంగా తాము పోరాటం చేస్తున్న సమయంలో ఇలాంటి ఘటనలు వెలుగులోకి రావడం ఆందోళనకరమని పేర్కొన్నారు. ఈ అంశంపై సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. అలాగే యానిమల్ బ్లడ్ బ్యాంకులు, వెటర్నరీ క్లినిక్లు నిబంధనల ప్రకారం పనిచేస్తున్నాయా లేదా అన్న దానిపై కూడా విచారణ కొనసాగుతోందని ప్రతినిధులు వెల్లడించారు. మనం చూస్తున్నాము ఒక పర్టికులర్ కేసు ఒకటి హైదరాబాద్లో వచ్చింది. డాగ్స్ తీసుకెళ్ళేసి క్లినిక్లో పెట్టేసి అక్రమంగా దాని బ్లడ్ తీసుకొని అమ్ముతున్నారు. వేరే క్లినిక్స్కి, వేరే డాగ్స్ ఎక్కించడానికి వేరే కార్పొరేట్ హాస్పిటల్స్, వేరే వెటనరీ క్లినిక్స్కి వీటన్నిటికి అమ్ముతున్నారని చెప్పేసి ఈ అలిగేషన్స్ వచ్చిన సందర్భంలో మేము ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాము. మా దగ్గర ఉన్న ఎవిడెన్సెస్ ఏవైతే ఉన్నాయో అవి ప్రజెంట్ చేశాము. యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. స్టేట్ గవర్నమెంట్ నిజాలన్నీ బయటకు వచ్చిన తర్వాత చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది. ఇన్ కేసు అది నిజమని తెలిస్తే కనుక ఆ వెటనరీ క్లినిక్ని ఇమీడియట్గా క్లోజ్ చేసేసి వాళ్ళ లైసెన్స్ని క్యాన్సిల్ చేసి గవర్నమెంట్ ఉన్న చట్టాల ప్రకారం వాళ్ళని జైలుకి పంపించాలి అని మేము డిమాండ్ చేస్తున్నాము. ఇది ఒక కనువిప్పు. మిగతా ఎవరైతే వెటనరీ క్లినిక్స్ అయితే ఉన్నారో, వెటనరీ డాక్టర్స్, వెటనరీ క్లినిక్స్ అయితే ఉన్నారో వాళ్ళందరికీ నా రిక్వెస్ట్, దయచేసి మీరు జంతువుల మీద బ్రతకొద్దు. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? గత సంవత్సరం నవంబర్ 7న సుప్రీంకోర్టులో ఢిల్లీ ప్రభుత్వం పూర్తిగా ఆలోచన చేయకుండా ఇచ్చిన తీర్పు వలన ఇప్పటికే చాలా వైలెన్స్ పెరిగిపోయింది. ఆల్రెడీ ఆర్గన్ హార్వెస్టింగ్, బ్లడ్ ఎక్స్ట్రాక్షన్ ఫ్రమ్ హ్యూమన్ బీయింగ్స్ ఇవన్నీ మనం సినిమాలో కూడా చూస్తూనే ఉన్నాం. ఇది ఒక కొత్త లోతు. జంతువుల నుంచి రక్తాన్ని సేకరించడం, అమ్మబడడం. ఇప్పుడు బ్లడ్ బ్యాంక్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? బ్లడ్ మీ మీడియా వాళ్ళు ఇది అందరికీ తెలపాలి. ఇప్పుడు రీసెంట్గా మనం చూస్తున్నాము ఒక పర్టికులర్ కేసు ఒకటి హైదరాబాద్లో వచ్చింది.